మనం ఇదివరలో రాజధాని నగరాలు, జిల్లా కేంద్రాలు వంటి చోట్ల ఈ ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ వ్యాపారము, అలాగే ఆక్రమణలు, అలాగే ఇంకా ఈ అపార్ట్మెంట్స్ అమ్మకాలు కొనుగోళ్లలో బాగోతాల గురించి విన్నాము. సిటీల్లో ఇలా జరిగితే ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉండేది. అదొక డిస్కషన్గా ఉండేది. అయితే తాజాగా ఇటీవలే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తాజాగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫ్లాట్లు వేసి అమ్మకాలు సంబంధించి అక్రమ బాగోతాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతానికి కొంతకాలం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా కళ్ళెం పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు చాలామందికి లక్షల్లో జీతాలు ఉంటున్నాయి. నెలవారీ ఖర్చులు పోను, ఏడాది అనంతరం మిగులు చూసుకుంటే దాన్ని బ్యాంకుల్లో నిల్వ చేసుకున్న వచ్చే వడ్డీలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. కాబట్టి కొందరు బంగారు కొనుగోలు చేస్తే కొందరు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే మనం గత 15-20 సంవత్సరాలను, 20 సంవత్సరాలు కాకుండా ఒక 15 సంవత్సరాలు అట్లా చూస్తే స్థలాల రేట్లు అనేటివి జిల్లా కేంద్రాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. సుమారుగా 15 సంవత్సరాల క్రితం సెంటు కేవలం 2 లక్షల్లో ఉండే స్థలం ఇవాళ సుమారుగా 10 లక్షలు ఉందంటే స్థలాల విక్రయం వల్ల ఎంత ఆర్థిక పురోగతి అనేది వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే బనగానపల్లి, బేతంచెర్ల, డోన్, కోవెలకుంట్ల ఇటువంటి చోట కూడా స్థలాల కొనుగోలుపై ముఖ్యంగా మరీ అంత భారీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా లక్షల్లో ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల్లో స్థలాల కొనుగోలుకు వీలుంటుంది. కాబట్టి వాటి మీద ఆసక్తితో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మంచి ఆసక్తి కనబడతా ఉంది. ఆ కోణంలోనే నేను ఇందాక చెప్పినట్లు కోవెలకుంట్ల, బేతంచెర్ల, బనగానపల్లి లాంటి చోట్ల కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాపారాల్లో కూడా అక్రమ బాగోతాలు ఉంటాయి, లొసుగులు ఉంటాయి అన్నది ఇదివరకు నగరాలకు పరిమితమైంది అనుకున్నాము. కానీ తాజాగా ఇటీవలే బనగానపల్లికి సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు ఓ ప్రకటన రూపంలో పలానా వ్యక్తుల పేర్లంటూ మెన్షన్ చేసి వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ చేస్తున్న స్థలాల గురించి పేర్కొంటూ వాటికి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ పేర్కొనడం, అలాగే వాటిల్లో కొనుగోలు చేస్తే సంబంధిత వినియోగదారులకు కూడా పరిమితులతో పాటు మౌలిక వసతులు కూడా కల్పించడం జరగదని పేర్కొన్నారు. ఆ సమాచారం ఒక్కసారిగా ఉలిక్కిపాటు కలిగించింది అని ఇదివరకు వీడియోలో కూడా పేర్కొన్నాము. మరి ఈ కోణంలో చూస్తే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవి ఫ్లాట్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ వీటిల్లో కూడా కొంతకాలం పాటు ఈ విధంగా చూస్తే ఎందుకంటే ఇటీవల అధికారులు పేర్కొన్న వాటిల్లో అనుమతులు లేకుండా నిబంధనల మేరకు అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ అధికారులు పేర్కొన్న వారి వివరాలు కూడా, వారేం కొత్తగా రియల్ ఎస్టేట్ చేస్తున్నవారు కాదు, సుదీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్ చేస్తున్నవారే. ఏదో కొత్తగా చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అందుకు సంబంధించి ఏ అనుమతులు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేది తెలియక చేశారని అనుకోవచ్చు. కానీ సుదీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు కూడా నిబంధనల మేరకు అనుమతులు తీసుకోకుండా చేస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యం పలువురిలో వ్యక్తమవుతూ ఉంది. వారు విభ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ కోణంలో ప్రస్తుతం
తర్వాత చూసుకోవచ్చు. ఇప్పటికీ మళ్ళా తీరా మనం కొనుగోలు చేస్తే కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించి అధికారులు ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇరకాటంలో పడతామనే అభిప్రాయం వినియోగదారులు వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే అధికారులు బనగానపల్లికి సంబంధించి నిబంధనల మేరకు అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ ప్రకటన ఇవ్వడమే కాకుండా ఆ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఆ స్థలంలో ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కూడా వాళ్ళు పడగొట్టడం జరిగింది. సో ఈ కోణంలో గమనిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ద్వితీయ శ్రేణి అంటే కర్నూలు, నంద్యాల వంటి చోట కాకుండా బనగానపల్లి లాంటి చోట్ల కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కొనుగోలుదారుల్లో కొంత ఆసక్తి అంత పూర్వంలాగా ఉత్సాహం కనిపించకపోవచ్చు. కొంతకాలం బనగానపల్లి లాంటి చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కళ్లెం తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.